అంటే చాలా బావుంటది. ఆయన ఎట్లా అంటే, తన కూతురు పేరు ముస్లిమ్స్‌లో మన దేవుళ్ళని ఉచ్చారణ చేయటం వేరే వాళ్ళకి నచ్చదేమో అనేసి ఆయన తనకి ఒక పాప పుట్టిద్దనమాట. పుట్టినాక తర్వాత ఆ పాప తల్లి కొన్నాళ్ళ తర్వాత తల్లి చనిపోయిద్ది. చనిపోయినాక ఆ బిడ్డని ఆయన బిడ్డకి ఏం పేరు పెట్టారు? అందరూ ఇదేంటంటే ఆయన ఏం చేస్తాడు, ఆ రాధమ్మ మీద ప్రేమతో ఆ పిల్లకి ఏం చేస్తాడు, రాధ అని పేరు నామకరణం చేస్తాడు. రాధా అని. ఎందుకంటే ఆ రాధమ్మని ఆ బిడ్డలో చూసుకుంటూ ఉంటాడు. రాధా, 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 రాధని. ఆ బిడ్డ పెరిగి పెద్దదైపోయిద్ది. ఈ పిల్లని చూసుకోవటం, గుడికెళ్ళటం, గుడి బయట సన్నాయి వాయించడం. సన్నాయి వాయిస్తాడనమాట ఆయన. సన్నాయి వాయిస్తా ఉంటాడు. ఆ బిడ్డలో ఇక రాధా, రాధా, రాధా అని అందరూ ఏంది ఈ పేరు పెట్టామన్నా గానీ, ఎవరి మాట పట్టించుకోకుండా ఆయనకి రాధమ్మ తల్లి మీద ఉన్న ప్రేమకి ఆయన ఎవ్వరిని పట్టించుకొని రాధా, రాధా అని పిలుస్తూ గుడి దగ్గరికి వెళ్ళటం. ఆ రోజు పొద్దున్న, సాయంకాలం ఆ గుడి దగ్గర అమ్మవారి రాధమ్మ తల్లి దగ్గర కూర్చోవటం, బృందావనంలో వాయించటం, సన్నాయి వాయించడం, రావటం, బిడ్డను చూసుకోవటం, పని చేసుకోవటం, రాధా, రాధా, రాధని. కొంతకాలం అలా గడిచిపోయినాక ఆ బిడ్డకి పెళ్ళైతది. ఒక మంచి సంబంధం కుదురుస్తాడు. పెళ్ళైపోయిద్ది. పెళ్ళైపోయినాక ఈయన బిడ్డ మీద దిగులుతో నా బిడ్డ ఎళ్ళిపోయింది, నా బిడ్డ ఎళ్ళిపోయింది, రాధ ఎళ్ళిపోయింది. ఆయన రూపం ఏంటి ఈయన గుళ్ళోకి రానీరు గదా! అందుకని ఏం చేస్తాడు, ఈ బిడ్డనే రాధమ్మ, రాధమ్మ అంటాడు గదా! రాధమ్మ రాలేదేంటి, రాధమ్మ, రాధమ్మ, రాధమ్మ అనేసి రాధా, 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 రాధా అనేసి నేను చెప్తాను చూడండి. నామస్మరణకి చాలా ప్రాముఖ్యత ఉంటది. మంత్రస్మరణ ప్రతి ఒక్కళ్ళు చేయలేం గానీ, నామస్మరణ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చనమాట. బావుండిద్ది. రాధా, రాధా, రాధా ఏవండీ గులాం సఖి గారు వింటున్నారు కదా మీరు? రాధే రాధే అండి బాబు. కథ వినండయ్యా. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఇంకా గులాం సఖి గారు మీరేం చేస్తున్నారంటే, రాధా, రాధా, రాధా అనేసి మీరు కలవరిస్తా ఉంటారు. చెప్తా ఉంటే, ఆ గుడి దగ్గరికెళ్ళేసి రాధమ్మ సన్నిధిలో మందిరానికెళ్ళి ఆడ కూర్చున్నారండి మీరు. మీరు కూర్చొని, రాధమ్మ నా బిడ్డను చూసుకుంటా ఉంటే తిండి లేదు, తిప్పలు లేదు, వారం రోజులవుతుంది గానీ అట్లాగే ఉన్నాడనమాట. అప్పుడు ఏమైందంటే ఈయనేం చేస్తాడు, రాధమ్మ తల్లి ఈయన ప్రమేదం ఈయన్ని బాధేసేసి నన్నే గదా తలుచుకుంటున్నాడనేసి, ఈయన ఆమె విడిగా వస్తే ఇది ఉంటది గదా! ఆమె ఏం చేస్తది, ఆయన కూతురు రూపం చూసుకొని కూతురు రూపంలో రాధమ్మ వస్తది. "రండి నాన్న ఇక్కడున్నారేంటి" అని మిమ్మల్ని రాధమ్మ వచ్చేసి మీ కుమార్తె రూపంలో వచ్చి రాధమ్మ రూపంలో వచ్చేసి తీసుకొని "అవునమ్మా ఇక్కడుంటే రండి నాన్న ఇంకా తినలేదు నువ్వు" అనేసి ఆయనకి భోజనం పెట్టి, "రా నాన్న నువ్వు లేకుండా ఎట్లా గదా! నా దగ్గరుండు నాకు బోర్ కొడుతుంది నాన్న" అనేసి మిమ్మల్ని గులాం నబీ సాకి గారిని తీసుకొనెళ్ళేసి తన ఇదంతా తనకేమనిపిస్తుందంటే ఆ బిడ్డ అంటే తన కూతురు దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు గానీ, స్వయంగా రాధమ్మే తన కూతురు రూపంలో వచ్చి ఆయనకి తీసుకెళ్ళి సపర చర్యలు చేసుకొని చూసుకుంటుంది, సంతోషపడుతుందని ఆయనకు తెలీదు. ఆయనేంది రాధమ్మని తన కూతురులో చూసుకున్నాడు. కూతురికి రాధ అని నామస్మరణ చేశాడు. సో, రాధమ్మ అని రాధా, రాధా అని బిడ్డని అమ్మ రూపంలో పిలుచుకుంటున్నాడనమాట. సో, అప్పుడేమవుతదంటే ఇక ఆయన తీసుకెళ్ళినాక ఆ బంగ్లా ఆ గుడిలోకే లోపలికి ద్వారంలో నుంచి లోపలికి తీసుకెళ్ళాక రాధమ్మ ఇక ఆడికెళ్ళిపోతే అంటది, "నాన్న మీరు ఇది వాయించండి నాన్న నాకు వినాలని ఉందంటే." వాయిస్తా ఉంటాడు. రోజులు గడిసిపోతాయి. నెలలు గడిసిపోతాయి. 3 నెలలు, 4 నెలలు అయిపోయింది. ఆయన సన్నాయి అక్కడే ఉండింది. ఎక్కడ రాధమ్మ బృందావనం దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడే ఉండింది. కానీ ఈయన ఆ మనిషిని తీసుకెళ్ళింది రాధమ్మ తల్లి తన మందిరం లోపలికి. అంటే తన అంతర్నివాసంలోకి. తీసుకొనెళ్ళి కూర్చొని ఆయనకి ఎంత తండ్రిలాగే భోజనం పెట్టడం, ఈయన ఇచ్చేస్తా ఉంటే చూసుకుంటా ఉంటాం. అట్లాగా రోజు నెలకు ఆయనకి సమయం తెలీదు. సరే ఒకరోజు అంతా ఏమైందంటే వచ్చినాక సరే అని కొన్ని రోజుల తర్వాత చూస్తే బయట వచ్చుంటాడనమాట గుడి దగ్గర పక్కన. కూర్చుంటే అందరూ ఎక్కడికెళ్ళా ఏందంటే, "నేను నా కూతురు దగ్గరికెళ్ళాను" అంటాడనమాట. "నీ కూతురు దగ్గరికి ఎక్కడికెళ్ళావు నువ్వు? నువ్విక్కడే ఉన్నావుగా నీ కూతురు వాళ్ళ కూతురు మీ నాన్నగారు వచ్చారు. మీ నాన్నగారు కనిపించని" వెళ్ళా అంటే, "లేదు మా నాన్న నా దగ్గర రాలేదు" అని అంటారు అక్కడ ఆ అమ్మాయి. కూతురు పక్క ఊరే. రాలేదంటే, "ఎక్కడికి వెళ్ళావు" అంటే, "లేదు నేను నా కూతురు దగ్గరికెళ్ళానని" చెప్తే, అప్పుడు ఆయనకి అర్థమైందనమాట. మీకేనండి బాబు గులాం సఖి గారు. అయితే గోపిక గారు. అయితే అప్పుడు ఆయనకర్థమైతది. నా బిడ్డలో నేను దిగులు పడుతున్నాను, వేదన పడుతున్నానమ్మా. నువ్వు నా బిడ్డ రూపంలో వచ్చి నన్ను తండ్రిగా చూసుకొని
ఇంత చేశావా తల్లి నాకు కరుణ చూపించావు అనేసి ఆయన చాలా మంచి పద్యాలయి పాడుతా చేస్తా ఉండి, దాని తర్వాత ఆయన ఏం